రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జంట జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రధానంగా హిమాయత్ సాగర్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో హిమాయత్ సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 1763 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లెత్తి నీటిని మూసీ నదిలోకి పంపుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ రాజ్ ఇలాగే జలమండలి అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ జంట జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రధానంగా హిమాయత్ సాగర్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో హిమాయత్ సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 1763 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లెత్తి నీటిని మూసీ నదిలోకి పంపుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జలమండలి అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హిమాయత్ గణపేటలకి నీళ్ళు ఎట్లుండాలని అట్టే ఉంది. ఆ నీళ్లు ఉండడంలో కూడా చాలా గొప్పతనం. నీళ్లు వాన పడగానే ఇలా చెరువు నిండిపోయిన చాలా సంతోషం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇంకా రాత్రి కూడా కొన్ని ఎక్కువ పడ్డాయి. అధికారులు ఇక్కడనే ఉంటారు, జీఎం గారు ఉంటారు, ఎంపీ గారు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు ఇబ్బందిగా కూడా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హిమాయత్ గణపేటలకి నీళ్ళు